షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృప ద్వారా దినదినము ఆదరించబడుతున్న పరిశుద్ధులారా, ఈ దిన కృపా వాక్యము చూసుకుందాము. అపొస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారనియు ఎలోహిం ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా. మనం ఏమై ఉన్నామట బిడ్డలారా? ఆయన ఆలయమై ఉన్నామట. మనలో నివసిస్తుంది ఆయన. కాబట్టి ఈ దేహము ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఈ దేహములో ఆయన నివాసం ఉంటున్నాడు. కాబట్టి ఈ దేహమును పవిత్రమైన ఆలయముగా మనము కాపాడాలి. కానీ ఈ మధ్య కాలంలో యవనస్తులైన బిడ్డలు చాలామంది యవనస్తులు మరి చెడు స్నేహాలకు బానిసలై చెడ్డ స్నేహితులు ఏదో ఇది కొద్దిగా ఇది రుచిగా ఉంది చూడు అని గంజాయినో, లేకుంటే ఇది రుచిగా ఉంది చూడని మత్తు పానీయాలను, లేకుంటే ఇది బాగా ఉంటుంది చూడని ఇది స్మోకింగ్కో, లేక ఈ వీడియో చూడని రకరకాలుగా చెడు వాటికి ఆకర్షితులుగా అవుతున్నారు. వారు చెడ్డవారని మీకు తెలుసు. ఆ చెడ్డవారితో సహవాసం చేస్తే మీ దేహాలు పాడవుతాయి, మీ కుటుంబాలు పాడవుతాయని తెలిసి కూడా అలాంటి స్నేహితుల దగ్గరికి, అలాంటి స్నేహితురాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కొద్దిగా చిన్నగా ఆరంభిస్తున్నారు. కానీ అది మీ దేహాన్ని నాశనం చేస్తుందని మీకు గుర్తిరగలేకపోతున్నారు. సో ఈ రోజులలో చాలా వరకు మరి మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే భయంకరంగా ప్రతి చిన్న స్కూల్లో, ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ప్రతి కాలేజీలలో మత్తు పానీయాలకు బానిసలై తల్లిదండ్రులకు మనోవేదన మిగిలిస్తున్నారు, క్షోభను మిగిలిస్తున్నారు. ఉన్నతమైన నీ దేహము పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాల్సింది బిడ్డలారా. నీ కొరకు వెలపెట్టి కొన్నాడు నిన్ను ఆయన. నీ సొత్తు తన సొత్తుగా చేసుకున్నాడు. నీవు ఆయన సొత్తువు. ఆయన సొత్తువైన నీవు ఈ దేహమును పవిత్రమైన ఆలయంగా ఉంచుకుంటే నీవు ఆ పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. నీలో నివాసం చేస్తుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ చదువులో ఉన్నతమైన స్థితిలో నీకు నిలబెడతాడు. నీ ఉద్యోగాల్లో నీకు ఉన్నతమైన స్థితిని, నీ యొక్క ఫ్యూచర్లో నీకు మంచి జీవిత పాలిభాగస్తులనిచ్చి మరి నీ కుటుంబము, నీ వంశము వర్ధిల్లునట్లుగా, నీ తల్లిదండ్రులు సంతోషించినట్లుగా పరమ తండ్రి కృప చూపువాడు. కాబట్టి బిడ్డలారా, ఈ దేహాలను పవిత్రమైన ఆలయాలుగా ఉంచుకోండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్ముడే నీకు వెన్నంటి కాపాడుతూ ఉంటుంటాడు. నీ చుట్టూ అగ్ని ప్రాకారంలో ఉంచుతాడు. ఆయన సముఖంలో దూతలను, మహాదూతలు నీకు పంపించి నీకు కాపుదలను ఇస్తాడు. అట్టి కృప పరమతండ్రి నీకు అనుగ్రహించును గాక. నీవు ఎప్పుడైతే నీ దేహాన్ని పవిత్రమైన ఆలయంగా ఉంచుకున్నావో పరమతండ్రి ఆ రీతిగా పరిశుద్ధాత్మని తోడు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన, మా ఈ దేహాలు మీకు ఆలయమైనవి గుర్తెరిగి మేము అపరిశుద్ధులతో, అపవిత్రులతో, దుర్మార్గులతో సహవాసం చేయకుండా మీ పరిశుద్ధాత్మతో సహవాసం చేసినప్పుడు మా దేహాలను మీరు ఆశీర్వదించేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాషోమేశ్వనామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన ఆ యాషోమేశ్వ సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.